మీరు నాకు ప్రామిస్ చేశారు, 3 ఆప్షన్స్ ఉన్నాయన్నారు, మీ మనసులో స్థానం ఉందన్నారు, నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు, నా కళ్ళెదురుగా ఉండు అన్నారు. నేను నమ్మాను. నా రాజశేఖర రెడ్డి కొడుకు, నా పెద్దన్న కొడుకు, నా చిట్టి తమ్ముడు నాకు గౌరవిస్తాడు, నాకు ఆహ్వానిస్తాడు, నన్ను ఆదరిస్తాడు. ఐదున్నర సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను. పార్టీ ప్రెసిడెంట్ గా ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎందుకు పీకారో తెలీదు. ఒక మాట చెప్పకుండా పీకేశారు. దేనికి వచ్చాను పార్టీలోకి? ఎవరిని నమ్మి వచ్చాను? నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను. ఇదా గౌరవం? ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయాన్ని భరిస్తాను, అవమానాన్ని భరించలేదు.